గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రజలందరికీ నిన్న దివాళీ పండగ. కానీ ఎప్పుడైతే నిజామాబాద్లో ఒక రౌడీ షీటర్ రియాజ్, వాడి పేరు వచ్చేసి రియాజ్, మొన్న 18వ తారీఖున కానిస్టేబుల్ సిసిఎస్కి సంబంధించిన కానిస్టేబుల్ని అత్యంత దారుణంగా పొడిచి ఎస్కేప్ అయిండు. 9 బృందాలు గాలిస్తున్న టైంలో సారంగపూర్ దగ్గరలో ఒక పాడుబడ్డ లారీ క్యాబిన్లో దాక్కొని దొరికిండు రియాజ్. అక్కడ కూడా బుద్ధి మార్చుకోలేదు, ఎందుకంటే పోలీసులకు పక్కా సమాచారంతోనే ఇక్కడ ఉన్నాడు, దాక్కున్నాడు అని తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి పోలీసుల మీద కూడా దాడికి ప్రయత్నించిండు. దీంతో అటువైపు నుంచి కొంతమంది యువకులు వస్తుంటే వాళ్ళని ఈ రియాజ్ వీడే, వీడిని పట్టుకోండి అన్నప్పుడు అక్కడే ఆసిఫ్ అనే యువకుడు ఆ రియాజ్ని ఆపే ప్రయత్నం చేయడంతో అతన్ని కూడా గాయపరిచిండు ఈ రియాజ్ రౌడీ షీటర్. ఇక్కడ చాలామంది మాట్లాడుతుంది ఏంది, ఇప్పుడు ముస్లిం కాబట్టి ఎన్కౌంటర్ చేసిండ్రు పోలీసులు, ట్రీట్మెంట్ అందుకే ఇట్లా ఇచ్చిండ్రు, ఎన్కౌంటర్ జరగడానికి రీజన్ కూడా ఇంకో మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి చంపిండ్రు అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ నడిచినుండే. 18వ తారీఖున ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్లీ ఈ రియాజ్ అనేటోడు మామూలోడు కాదు, పూర్తిగా నేర చరిత్ర ఏంది, వీడి కథ ఏంది అని తీసుకున్నప్పుడు దగ్గర 7 పోలీస్ స్టేషన్ల 30 కేసులు ఉన్నాయి. కొంతమంది 30 అంటున్నారు, కొంతమంది 40 అంటున్నారు. వీడి పని ఏంది అని అంటే ఏం లేదు, పొద్దుగాల లేచి ఈ చైన్ స్నాచింగ్లు చేయాలి, అంటే ఈజీ మనీ అన్నట్టు. వీడి ఏజ్ వచ్చి కేవలం 24 సంవత్సరాలే. అంటే మరి మేజర్ అయినాకనే ఇట్లాంటి దొంగతనాలు షురు చేసిండా, లేకుంటే చిన్నప్పటి నుంచే ఈ బుద్ధుందా తెలియదు. ఈ రియాజ్ అనేటోడు దగ్గర 40 కేసులు 7 పోలీస్ స్టేషన్లల్లో ఈయన మీద ఉన్నాయి. చైన్ స్నాచింగ్లు, అట్లాగే వాడి కన్ను పడిందంటే ఆ బైక్ వాడి దగ్గరికి రావాల్సిందే, దాన్ని అమ్ముకోవాలా, జల్సాలు చేయాలా, ఇదే అనమాట. పెద్ద ఫ్యామిలీతో ఏమైనా అటాచ్మెంట్ ఉంది అంటే అది లేదు, పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారట, పెద్దగా మనకు అక్కర్లేని ముచ్చట కూడా, ఎందుకంటే వాడి ఫ్యామిలీ ఎట్లుంటే ఏంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 18వ తారీఖున ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఎందుకు పట్టుకోవాలి, తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టి ఎందుకు మేపాలి, తిండి దండుగా మళ్ళా వాడికి ఒక సెక్యూరిటీ ఇవ్వాలి, అది దండుగా ఎందుకు, ఇంత ఘోరమైన నేరాలకు పాల్పడేటోళ్ళకు కూడా ఇంత ట్రీట్మెంట్ అవసరం ఉందా అనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఓ ప్రచారం భయంకరంగా జరిగింది. ఈ ప్రమోద్ అనే ఈ సిసిఎస్ కానిస్టేబుల్ జస్ట్ ఈ రియాజ్ అనేటోడు ఒక బైక్ దొంగతనంలో దొరికిండు, ఇక వీడే అయ్యుంటాడు అని చెప్పి వీడుండేటటువంటి కాలనీకి వెళ్ళి ఈ రియాజ్ అనేటోడిని ఎక్కించుకొని, పాపం ప్రమోద్ కూడా ఎట్లా పోయిండు, వాళ్ళ మేనల్లునే తీసుకొని పోయిండట. అంటే ఒకే ఒక బైక్ మీద పోయిండ్రు అనేది పెద్ద ఎత్తున ప్రచారం. ఏమో పోలీస్ వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు, లేదు మా వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. కానీ గింత ఏదో చిన్న దొంగతనాలు చేసేటోడు పెద్దగా ఏం చేస్తాడులే అనుకొని మరి అట్లా పోయిండ్రా, లేకపోతే అసలు నేరస్తుడే ఉంటాడు కదా, కనీసం చెక్ చేసుకోవాలి కదా, మన సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ కదా అని పోలీసులు ఆలోచన చేయలేకపోయిండా? ఇప్పుడు ప్రమోద్ అనే వ్యక్తి ఎంతో మందిని ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చుంటాడు, కానీ ఈసారి ఇట్లా జరుగుతుందని ఇమాజిన్ చేసి ఉండడా? ఈ రియాజ్ అనేటోడు ఎంత డేంజరస్ అంటే, ఇప్పుడు ఖచ్చితంగా నన్ను పోలీసు వాళ్ళు మళ్ళీ లోపలేస్తారు, ఎన్నో నెలలు కూర్చోవాలనో ఏదో సంథింగ్, అది కూడా నాకేం అవసరం ఉన్నది, చల్ నేను అసలు ఎస్కేపే కావాలా, అది ఏదైతే అదైంది, చంపడానికైనా నేను సిద్ధం అనుకున్నాడు కాబట్టే పాకెట్లో ఆయనతో పాటు కత్తితోని ఎక్కిండు ఆ బైక్ మీద. ఇక దగ్గర పోలీస్ స్టేషన్కి ఆల్మోస్ట్ వినాయక్ నగర్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది, సిసిఎస్ పోలీస్ స్టేషన్. ఇక దగ్గరకు వచ్చినటువంటి టైంలోనే ఇప్పుడు ప్రమోద్ బైక్ నడుపుతున్నాడు, వెనకాల మేనల్లుడు కూర్చున్నాడు, మధ్యలో ఈ రియాజ్ అనేటోడు నేరస్తుని కూర్చోబెట్టారు. కత్తి తీసిండు, ఆల్మోస్ట్ ఇక దగ్గరకు వస్తున్నాము, ఇక పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ అవుతాము అనే టైంలో మెయిన్ రోడ్ మీదనే సాయంత్రం పూట కత్తి తీసి ప్రమోద్ మెడ అట్లాగే ఛాతి మీద భయంకరంగా పొడిచిండు. ఇక పొడవంగానే బైక్ నడిపేటోళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మనకు తెలుసు కదా. వెంటనే బైక్ ఆగింది. ఆ తర్వాత పక్కన అది మెయిన్ రోడ్ కాబట్టి చాలామంది అక్కడి నుంచి పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు
ఆడ సినిమా చూసినట్టు మొత్తంగా ఆ వీడియోని తీసి వాళ్ళకి వీళ్ళకు షేర్ చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ ప్రమాదంలో ఉన్నాడు ఈ ప్రమోద్, పాపము కానిస్టేబుల్, ఆయనకు అంబులెన్స్ అవసరం ఉన్నదా, ట్రీట్మెంట్ అవసరం ఉన్నదా, ఎట్లా పంపించాలా, ఆ హాస్పిటల్కి చేరవేయాలా, ఈ ఆలోచన మాత్రం ఏ మానవ మూర్తులు కూడా చేయలేదు. నేను ఈ మానవ మూర్తులు అని ఎందుకు అంటున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. ఇక అంటే మనుషులం మనం ఎట్లా తయారైనామో ఒక్కసారి మనమే ఆత్మ విమర్శ చేసుకుందాం. రోడ్డు మీద కళ్ళ ముందట క్రైమ్ జరుగుతుంటే దాన్ని వీడియో తీసి వాళ్లకు వీళ్లకు షేర్ చేసే అంత టైం ఉంది. కానీ ఒక్క ఎమర్జెన్సీ కాల్ చేయడానికి మనకు టైం లేదు. గా స్టేజ్లో ఉన్నాం. దాన్నే క్వశ్చన్ చేస్తున్నారు పోలీస్ అఫీషియల్స్ కూడా, లేకపోతే ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా. ఎంత భయంకరంగా మనం ఏ మానసిక పరిస్థితుల్లో ఉన్నామో ఒక్కసారిగా ఇక ఆ రోజు వీడియోలు తీసిన వాళ్ళని గురించే అనుకోండి, లేదంటే అసలు అందరి గురించి కూడా చాలామంది ఇవే చేస్తున్నాం. మనం ఎమర్జెన్సీలో ఎట్లా రెస్పాండ్ కావాలనో అట్లా రెస్పాండ్ అవుతలేం. జర మారుండ్రి. అది మొన్న ప్రమోద్కి వచ్చింది, రేపు తెల్లవారి ఎవరికైనా రావచ్చు, అట్లా అనుకోవడానికి కూడా లేదు. మరి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కసారి మీరు ఊహించుకోండి ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ప్రమోద్ అనేటైనా చనిపోయిండు మన వల్లనే. ఎందుకు? ఆయన పూర్తిగా రక్తపు మడుగులో కొట్టు మిట్టాడుతుంటే దొంగ ఎట్లా వారిపోయిండు, వాడిని మళ్ళీ పట్టుకోవచ్చు, ఎట్లనే పట్టుకుంటారు. కానీ అక్కడ అంత భయంకరంగా కొట్టు మిట్టాడుతుంటే మనం వీడియోలు తీసి షేర్ చేసుకునే అంత టైంలో మనం ఒక్క ఫోన్ కాల్ కొట్టుంటే బతికేటోడేమో. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా అదే అనుకుంటుంది కదా. ఎందుకు? ఇప్పుడు మా హస్బెండో లేకపోతే మా నాన్న చనిపోవడానికి ఈ మనుషులు కూడా కారణమనే అనుకుంటారు. సో ప్రమోద్ పాపం ఒక చిన్న అంటే దొంగతనాన్ని చిన్న దొంగతనమేనే అంటారు ఎవరైనా సరే. ఒక చిన్న దొంగని పట్టుకోవడానికి పోయినా అనుకున్నాడు, కానీ ఒక పెద్ద క్రిమినల్ని పట్టుకోతందుకు పోతున్నా అని ఆయన ఊహించలేకపోయాడు. దీంతో పాపం వాడి చేతుల్లోనే ఇప్పుడు బలైపోయినటువంటి పరిస్థితి. లాస్ట్కి వస్తే ఫ్యామిలీకి మేము అండగా ఉంటాము పోలీస్ అఫీషియల్స్, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన కూడా రెస్పాండ్ అయ్యిండు. ఆయనకు అండగా ఉంటాం, ఆ ఫ్యామిలీకి అండగా ఉంటాం అనేటువంటి మాట చెప్పిండు. అట్లాగే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అయిన విధానం మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. 9 బృందాలని ఏర్పాటు చేసిరు. అసలు పోలీసోడిని చంపి పోతుంటే మీరందరూ ఏం చేస్తురా భయ్? అసలు ఏంది ఇది? ఇంత ఘోరం ఉంటుందా? ఓ దొంగ పోలీస్ కానిస్టేబుల్ని చంపి పారిపోతాడా అని డీజీపీ శివధర్ రెడ్డి రంగంలోకి దిగిండు. దీంతో 48 గంటల్లోనే రియాజ్ని పట్టుకోవడం, ఆ తర్వాత ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు పట్టుకునేటటువంటి క్రమంలో ఇక కొట్టిండ్రు. దొరికిన తర్వాత ఇక పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళనే చంపినోళ్ళని ఊకుంటాడా? వేసుంటారు మంచిగానే. దీంతో డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకొచ్చారు, జీజీహెచ్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆడ బాగానే గాయాలైనాయట రియాజ్కి. సో ఒక 4-5 ఎక్స్రేలు అవి ఇవి తీసిండ్రు. తర్వాత డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నటువంటి క్రమంలో అక్కడి నుంచి కూడా ఎస్కేప్ కావడానికి ట్రై చేసిండు. దీంతో బయట ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు ఊకుంటారా? నీతో ఇక హాస్పిటల్ అది పేషెంట్లు ఉంటారు, అందరూ ఉంటారు. ఇప్పుడు ఖైదీలను లేకపోతే ఈ నేరస్తులను తీసుకొచ్చే టైంలో ఆర్ ట్రీట్మెంట్ చేసే టైంలో వాళ్ళని హాస్పిటల్ తీసుకొచ్చేటటువంటి టైంలో ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందో మనకు తెలిసిందే. అది ఇంకో కానిస్టేబుల్ని చంపి ఎస్కేప్ అయి హాస్పిటల్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఎట్లుంటుంది మనం ఊహించుకోవచ్చు. దీంతో ఏమైపోయింది? లాస్ట్కి వస్తే ఆడ బయట ఉన్నటువంటి కానిస్టేబుల్ దగ్గర ఉన్నటువంటి అంటే గన్ని ప్రయత్నం చేయడంతో దీంతో ఇక లాభం లేదు అనుకున్నారు. అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అయినరు. వాడి చేతిలో గన్ పోయిన తర్వాత ఇంకేముంటుంది, ఎంతమంది ప్రాణాలు తీస్తాడో అన్నిటికీ తెగించిండు రియాజీగా. వాడి ఉండడానికి లేదు అనుకున్నారు. స్పాట్లో అక్కడనే ఆయనని లేపేశారు. అసలు సంబరాలు చేసుకున్నారు బయట. లేపేసిన తర్వాత ఒక మనిషి చచ్చిపోతే, ఈ రియాజ్ అనేటోడు చనిపోతే భూమికి భారం తగ్గింది, ఈ మేపే బాధ పోయింది.
ఒక ఏమంటారు తిండి దండుగా భూమికి భారం అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యాట్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్, నిజంగానే ఓ మనిషిని ఇంత దారుణంగా చంపినోడు భూమి మీద బతకడం ఎందుకు, అసలు మేపడం ఎందుకు, వేస్ట్ దండగా అనేది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. రియాజ్ అనేటోడు ఇప్పుడు లేడు. ఇప్పుడు హాస్పిటల్ ఇప్పుడు పెద్ద ఎత్తున మనకు తెలుసు కదా, మానవ హక్కుల సంఘాలు చాలామంది ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాయి. ఎన్కౌంటర్ అనగానే మనకు తెలుసు సిపి సజ్జనారే మనకు గుర్తొస్తారు. ఎందుకంటే ఏదైనా ఇన్స్టెంట్ జస్టిసే జరగాలి కొన్ని ఇన్సిడెంట్స్లల్లా అనేది కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాం. అందులో భాగంగానే మళ్ళా ఒకసారి సజ్జనార్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనారే కరెక్ట్. యాక్చువల్లీ మానవ హక్కుల సంఘాలు ఇవన్నీ కూడా ఇట్లాంటి ఈ రియాజ్ లాంటి కోసం ఎందుకు ముందు నిల్చోవాలనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ నడుస్తోంది. కానీ ఇప్పుడు అవి కూడా మాట్లాడుతున్నాయి. అట్లాగే అసలు హాస్పిటల్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రస్తుతం. పోస్ట్ మార్టం యాజ్ వెల్ యాజ్ సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. అసలు హాస్పిటల్లో ఏం జరిగింది, రియాజ్ అనేటోడు ఎట్లా ఎస్కేప్ కావడానికి ట్రై చేసిండు, అది పూర్తిగా పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ ఇప్పుడు మొత్తం ఒక నివేదిక రూపంలో తయారు చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇంకోవైపేమో ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పోస్ట్ మార్టం జరుగుతుంది. మరి అలా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకపోతారా, పెద్ద ఎత్తున నిన్న కొంత ఆందోళన చేసే ప్రయత్నం చేసిండ్రు అనేది కూడా ఒకటి నడిచింది. అంటే రియాజ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు, అసలు రియాజ్కి పెద్దగా కుటుంబంతో ఏ సంబంధాలు లేవట, బయటనే ఉంటూ ఉంటాడట, వాడు మైండ్ సెట్టే వేరున్నట్టున్నది. చాలామంది చెప్పిరట ఎందుకు ఇట్లాంటోడు గురించి మీకు అవసరమా అనగానే వాళ్ళు కూడా కామ్ అయిపోయారు. ఇప్పుడు రియాజ్ కుటుంబం కూడా పెద్దగా ఏం రెస్పాండ్ అయితలేదు, ఏమీ లేదడ. ఇప్పుడు రియాజ్ చేతిలో ఇంకో ముస్లిం అబ్బాయి ఆయనను పట్టుకునేటువంటి క్రమంలో ఎవరైతే ఆసిఫ్ అనే వ్యక్తి ఉన్నాడో ఇప్పుడు అక్కడ ట్రీట్మెంట్ చేయించిన తర్వాత హైదరాబాద్కి తీసుకొచ్చి ఆయన ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ 2 మేజర్ పాయింట్స్ అంటే రియాజ్ అనే పేరుంది కాబట్టి ఇట్లా ఎన్కౌంటర్ చేసిండ్రు అన్నప్పుడు మరి ఆసిఫ్ అనే వ్యక్తి ముందుకొచ్చి రియాజ్ని పట్టుకునే ప్రయత్నం చేసిండ్రు కదా, ఆయన కూడా ముస్లిమే కదా. సో దీన్ని ఎట్లా ఆలోచించాలా మీరే చెప్పండి. ఒకటి తర్వాత ఒక పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది, ఒక మనిషిని హత్య చేసి పారిపోతున్నాడు, సినిమా లెక్క సెల్ ఫోన్లలో రికార్డ్ చేద్దామా లేకపోతే కనీసం మానవత్వం ఉండి మనం రెస్పాండ్ అవుదామా? 2 మరి ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఇట్లాంటి న్యాయమా, సామాన్యులకు ఇట్లాంటి న్యాయం ఎందుకు జరుగుతలేదు? పాయింట్ నెంబర్ 3. సో ఇవి వ్యాలిడ్ పాయింట్సా? చాలామంది మాట్లాడుతున్నారు దీని గురించి. ఈ ఇన్సిడెంట్ పూర్తిగా ఎలా జరిగింది, కరెక్టా రాంగా, మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు